అమిగోస్ సినిమా వచ్చాక ఆ డోపల్ గ్యాంగర్ అన్న పదం చాలా మందికి పరిచయం అయింది. రక్త సంబంధం లేకపోయినా ఒకే పోలికలతో కనిపించే వాళ్ళనే డోపల్ గ్యాంగర్స్ అంటాం. కానీ ఆ సినిమాలోనే కాదు, అసలు సినిమా రంగంలోనే ఇలాంటి డోపల్ గ్యాంగర్స్ ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒకసారి అలా ఫాస్ట్గా చూసేద్దాం. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. మేము ఇందులో ఎవరినైనా మిస్ అయితే కామెంట్లో పెట్టండి. ఈ సెలబ్రిటీ డోపల్ గ్యాంగర్స్లో జనరల్గా 3 రకాలు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ పీపుల్. ఒకప్పుడు సినీ క్రేజ్ టాప్లో ఉన్నప్పుడు ఈ రికార్డింగ్ డ్యాన్స్లు బాగా ఫేమస్. అప్పట్లో మొబైల్స్, టీవీలు లేవు కాబట్టి సినిమాలకి ఒక సబ్ ఎంటర్టైన్మెంట్గా ఈ రికార్డింగ్ డ్యాన్స్ని జనం ప్రోత్సహించేవారు. వీటిలో డ్యాన్స్ చేసే వాళ్ళని జూనియర్స్ అనేవారు. జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఏఎన్ఆర్, జూనియర్ కృష్ణ, జూనియర్ శోభన్ బాబు ఇలా పిలిచేవారు వాళ్ళని. అఫ్కోర్స్ వాళ్ళు పూర్తిగా ఆ స్టార్స్ లాగా లేకపోయినా మేకప్ వేసుకుని దాదాపు వాళ్ళని గుర్తు చేయడం వల్ల అసలు సెలబ్రిటీకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకి కూడా అందులో ఎంతో కొంత పర్సంటేజ్ క్రేజ్ ఉండేది. ఇలాంటి సీన్స్ని కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ లాంటి సినిమాల్లో చూడొచ్చు. గురు, ఈ దండ మా గురువు గారి మీద అభిమానం కొద్ది వేశాం. ఊరు దాటే వరకు తీసావా నేను చాలా బాధపడతా. ఉంటా. ఈ దండేంట్రా? అదేంటి గురు, రాత్రి నీకు వేసారుగా. రాత్రి నేను తీసేసి పడుకున్నాను కదరా. ఆడు మళ్ళీ వచ్చి వేసి వెళ్ళిపోయారు గురు. తర్వాత సినిమా క్రేజ్ తగ్గింది, జనానికి వేరే ఎంటర్టైన్మెంట్ రిసోర్సులు దొరికాయి. రికార్డింగ్ డ్యాన్సుల్లో కూడా అశ్లీలత పెరిగింది. దీనివల్ల అవి కనుమరుగైపోతున్నాయి. ఈ సోషల్ మీడియా కాలంలో కూడా జూనియర్ కృష్ణ, జూనియర్ శోభన్ బాబు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు ఆ జూనియర్ కృష్ణ వీడియోలకి పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎన్టీఆర్కి జూనియర్గా ఉదయ్ కుమార్, రాంబాబు అనే 2 నటులు రికార్డింగ్ డ్యాన్స్ రంగంలో చాలా పాపులర్గా ఉండేవారు. అలాగే ఏఎన్ఆర్కి జూనియర్గా వీర్రాజు అనే వ్యక్తిని చెప్పేవారు. వీళ్ళలో రాంబాబు, వీర్రాజు ఆ కనకమహాలక్ష్మి మూవీలో కనిపిస్తారు. కొంతమంది మరీ ఎక్కువ పోలికలు లేకపోయినా ఆ మూమెంట్స్తో, మేనరిజంతో వాళ్లే అన్న ఫీలింగ్ తీసుకొస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో జూనియర్ పవన్ కళ్యాణ్ బాగా కనిపిస్తున్నాడు. ఓకే, ఒకసారి ఆగండి అబ్బా, తర్వాత చెప్దాం కదా. చిరంజీవి గారి డైలాగు అన్నగారంటే నాకు చాలా ఇష్టం. అది వేటలో నాకు బాగా నచ్చిన డైలాగు. ఇక రెండో రకం డోపల్ గ్యాంగర్స్ ఆ సెలబ్రిటీల వారసులే. ఫర్ ఎగ్జాంపుల్ కనకమహాలక్ష్మి మూవీలో నరేష్ కృష్ణ పాటలకి కృష్ణలాగే డ్యాన్స్ చేస్తాడు. ఒక సెలబ్రిటీ కుటుంబం నుంచి ఒక వారసుడు వచ్చినప్పుడు ఆ వారసుడిలో మనం ఆ సెలబ్రిటీనే చూడాలనుకుంటాం. ఆ పోలికే మొదట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సొంత స్టైల్ క్రియేట్ చేసుకునే లోపు అదే ఒక బలంగా ఎంతో మంది తెర మీదకి వచ్చిన కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఎక్కువ ఎందుకు సక్సెస్ అయ్యారంటే అతనిలో అసలు ఎన్టీఆర్ పోలికలు ఎక్కువగా కనిపించడమే. ఇక మూడో రకం డోపల్ గ్యాంగర్స్ సినిమా రంగంలోనే ఉంటారు. పేరున్న వాళ్ళ ఫేస్తో తమకి పోలికలుంటే అదే ఫీల్డ్లో తమకి కూడా గుర్తింపు వస్తుంది అని వీళ్ళు ఆశిస్తారు. ఒకప్పుడు చిరంజీవి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు రాజ్ కుమార్ అనే నటుడు సినిమా రంగంలోకి వచ్చాడు. అప్పట్లో కాలేజ్ బుల్లుడు ఇలా చాలా సినిమాల్లో చేశాడు. కేవలం చిరంజీవితో అతనుకున్న పోలిక వల్లే అతనికి ఛాన్సులు వచ్చాయనడం అబద్ధం కాదు. అఫ్కోర్స్ ఆ తర్వాత అతను సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయాడు, సీరియల్స్లో స్థిరపడ్డాడు అనుకోండి. ఏమైనా అతనికి కెరీర్ వచ్చింది అంటే దానికి అసలైన కారణం చిరంజీవితో అతనికున్న పోలికే. ఈ బావకి మాత్రం నువ్వు వండిన కూరలు పెట్ట. అదేంటి మావయ్య, కూర లేకుండా ఏమేసుకుని తిన్నావు? నువ్వు బావా 4 రోజులు అలా సరదాగా తిరిగిరండమ్మా.
అలాగే బాలకృష్ణకి, నాగార్జునకి, వెంకటేష్కి కూడా జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు సినిమా ఫీల్డ్లో వర్క్ చేశారు. ఈ నలుగురిని హీరోల్ని చేసిన ఓ సినిమా కూడా వచ్చింది. ఇలాంటి సినిమాల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే సెలబ్రిటీల్ని ఇష్టపడే ప్రేక్షకులకి తక్కువ బడ్జెట్లో ఆ స్టార్స్ని చూపించిన ఫీలింగ్ తీసుకురావచ్చు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నలుగురిని ఒక సినిమాలో చూపించడం సాధ్యం కాదు. చూపించిన ఆ బడ్జెట్ ఏ నిర్మాత తట్టుకోలేకపోవచ్చు. కానీ డోపల్ గ్యాంగర్స్తో మాత్రం అది ఎంతో సులువుగా సాధ్యం అవుతుంది. ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా. సూపర్ హీరో సార్. అయితే ఆ సినిమా కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. Yes. నేను డూపు బాలకృష్ణని. వావ్! నేను డూపు నాగార్జున. Wow. డూపు వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్. హీరోలకే కాదు, డోపల్ గ్యాంగర్స్ హీరోయిన్స్ కూడా ఉంటారు. ఆ మధ్యకాలంలో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్, ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్గా పేరు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఆ ఇద్దరి పోలికలతో కొందరు అమ్మాయిలు వెలుగులోకి వచ్చారు. వారిలో కొందరు సినిమాల్లో కూడా కనిపించారు. ఉదాహరణకి పూనం సింగార్. ఆమె కొన్ని కోణాల్లో మిస్ యూనివర్స్ సుస్మితా సేన్లా ఉంటుంది. ఆ పోలిక వల్లే ఆమెకి ఎన్నో అవకాశాలు దక్కాయి. శ్రీమతి వెళ్ళొస్తా, శివరామరాజు ఇలాంటి సినిమాల్లో చేసింది. ఇక ఆనందం అనే మూవీలో హీరోయిన్గా చేసిన రేఖ ఐశ్వర్య రాయ్తో పోలిక కలిగి ఉంటుంది అనేవారు. అయితే ఎక్కువ మందికి ఐశ్వర్య రాయ్లా అనిపించిన అమ్మాయి మాత్రం స్నేహ ఉల్లాల్. When you came to the industry, you were looked at compared to Aishwarya. पर वो तो हमेशा रहेगा. आई डोंट थिंक वो कभी जाएगा. That made your life easier or more challenging? No, more challenging. More challenging, I'll tell you why. Because she is an international superstar. And I never had a background. I came from school and came in front of films. You all know that story. So I used to always get that pressure ki, oh my god, they're comparing. But that's when Salman explained to me they're comparing your looks to her. You don't have to get stressed about it. Abhi you look like somebody who's very pretty, you look like somebody pretty. Abhi you accept it and move on. ఇలా చెబుతూ పోతే చాలా మంది కనిపిస్తారు. ఈ రోజుల్లో మూవీలో చేసిన రేష్మి త్రిషలా ఉంటుంది. అలాగే మీరా జాస్మిన్కి, సుజితకి పోలికలుంటాయి. దివ్య భారత్కి, రంభకి కూడా కొన్ని పోలికలుంటాయి. దివ్య భారతి అర్ధాంతరంగా చనిపోయినప్పుడు ఆమె నటించిన తొలిముద్దు సినిమా పూర్తి చేయడం కోసం అందులో చాలా సీన్స్లో రంభే నటించింది. ఎక్కడున్నావు ఇంతసేపు? దివ్య దివ్య చచ్చిపోయింది. ఒక చిన్న పొరపాటు చేశానని వెళ్ళిపోయావు. ఇదేనా మన ప్రేమకు అర్థం? ఆలు మొదల అనుబంధానికి గుర్తు. ఆడదానికి జన్మ జన్మల పూజా ఫలం. మీరు నా ప్రాణం అడిగినా ఇవ్వగలను. మంగళసూత్రం అడిగితే ఎలా ఇమ్మంటారు? అలాగే ఇలియానాకి, రెజీనా కసాండ్రాకి పోలికలుంటాయి. అమలాపాల్, దీపికా పదుకునే కొన్ని యాంగిల్స్లో ఒకలా ఉంటారు. ఒకప్పుడు నరేష్ సూపర్ హిట్ చిత్రమైన చిత్రం బళారే విచిత్రంలో నటించిన రాజీవి అనే అమ్మాయి అప్పట్లో ప్రేమ పౌరాలు హీరోయిన్గా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీలా ఉంటుంది అనేవారు. ఆ భాగ్యశ్రీ ఈ మధ్యకాలంలో రాధేశ్యామ్ మూవీలో కూడా నటించింది. కానీ ఆమె డోపల్ గ్యాంగర్ అయిన రాజీవి ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. Prabhas suggested that I see a romantic film that he had done a couple of years ago. Okay. So I said, okay, really? I mean, the Bahubali star doing romantic film. He said, ma'am, I'm very good at romance. Ma'am, I'm very good at comedy. Trust me, see it. I said, okay, I need to see it. So tell me which one. That after this film, my name became Darling. I said, okay, now I have to watch it. He's saying, but you can't call me Darling. అలాగే ఆ మధ్య జూనియర్ శోభన కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక రిచా పనాయ్, తనకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుమలతకి చాలా పోలికలుంటాయి. అల్లరి నరేష్ యముడికి మొగుడు, సునీల్ ఈడు గోల్డ్ హే ఇలాంటి సినిమాల్లో రిచా పనాయ్ కనిపించింది. నీ తమ్ముడు నా బామర్ది ఎక్కడ? పొద్దున్నుంచి కనపడట్లేదు. వాడు నా కోసం వచ్చాడు. నీ కోసం పంపించేశాను. చెప్పాలని తీసుకొచ్చారు. ఆ విషయం ఈ పవిత్రమైన చోటే చెప్పాలని. పద. ఏంటి నువ్వు కూడా ముడుపు కడుతున్నావు? ఏదో బలమైన కోరికే కోరుకుని ఉంటావు. అవును, కలకాలంలో అత్తవారిల్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలి. తాలిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా. అలాగే ఈడు గోల్డ్ హే మూవీలో చేసిన మరో హీరోయిన్ సుష్మారాజ్ కొంచెం అనుష్కలా అనిపిస్తుంది. ఓకే, నాకు పాస్పోర్ట్ ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, వస్తాను, బాయ్. నాతో కాఫీ తాగుతారా? క్లోజ్ అన్న ఫీలింగ్ తో అడుగుతున్నారా, కొట్టేనని ఫీల్ అయ్యి అడుగుతున్నారా? నేను చాలా మంది అబ్బాయిల్ని కొట్టాను, కానీ కాఫీకి మాత్రం ఎవరిని పిలవలేదు. నేను కూడా వెళ్ళలేదు. రేపు 10 o'clock గ్రౌండ్ ఫ్లోర్ కాఫీ షాప్లో కలుద్దామా? ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో జూనియర్ సౌందర్యకి చాలా పేరు వచ్చింది. పూర్తిగా సౌందర్యలా ఉండకపోయినా సౌందర్యం మీద ఉన్న అభిమానం వల్ల ఆమెను చూసినట్టు అనిపించే ఫీలింగ్ కోసం చాలా మంది ఈమెను ఆదరిస్తారు. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు నా జీవితం ఒక పూల పాన్పని, నేను ఎటువంటి కష్టాలు అనుభవించలేదని చెప్పారు. సభకు నమస్కారం. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు
నా జీవితం ఒక పూల పాన్పని, నేను ఎటువంటి కష్టాలు అనుభవించలేదని చెప్పారు. వాళ్ళకే కాదు, మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు నేను కష్టాన్ని కన్నిటిని తప్ప మరేమీ అనుభవించలేదు. అలాగే ఈ మధ్యకాలంలో సాయి పల్లవి డూప్, నయనతార డూప్, త్రిషకి మరో డూప్ అయిన దీపికా విజయ్ వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో సందడి చేస్తున్నారు. అలాగే కొన్ని కోణాల్లో అచ్చం సమంతలా ఉండే ఆత్మిక కూడా చాలా మందిని ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఉంది. అమ్మాయిలు హీరోయిన్స్ని పోలి ఉండడం కొంతవరకే విచిత్రం, కానీ హీరోగా నటించిన వ్యక్తి ఒక హీరోయిన్ని పోలి ఉండడం అన్నది మరీ విచిత్రం అని చెప్పుకోవాలి. ఎస్, ఒకప్పుడు తెలుగు సినిమాల్లో బిజీగా చేసిన హరీష్ అనే నటుడు ప్రేమ ఖైదీ అనే చిత్రంతో హిందీలో అడుగుపెట్టాడు. బాలీవుడ్ ప్రేక్షకులకి ఆ హరీష్లో హీరోయిన్ శ్రీదేవి పోలికలు కనిపించడం ఆశ్చర్యకరం. అప్పట్లో చాలామంది హరీష్ గురించి రాస్తూ మేల్ శ్రీదేవి అని రాసేవారు. ఏదేమైనా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు, కానీ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద కెరీర్ అని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా రంగంలో డోపల్ గ్యాంగర్స్ని చూసినప్పుడు, సెలబ్రిటీల పోలికలతో ఉన్న తమ ఫేస్ వల్ల వాళ్ళు అవకాశాలు పొందుతున్నప్పుడు ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఈ లిస్ట్లో మేము ఎవరైనా కొందరు డోపల్ గ్యాంగర్స్ని మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్లు పెట్టండి. మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.